వెల్కమ్ టు నిత్యానికి అఫీషియల్స్. టుడే అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే శివరాత్రి కాబట్టి హాలిడేస్ వెడ్నెస్డే థర్స్డే ఇచ్చారు. 2 days హాలిడేస్ ఇచ్చారు కదా అని చెప్పి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కొంతమంది సంక్రాంతి చేసుకుంటే మేము శివరాత్రి చేసుకుంటాం అన్నమాట. శివరాత్రికి నేను ఇంటికి వెళ్తున్నాను. మా చెల్లి నేను వెళ్తున్నాము ఇద్దరం కలిపి. ఇంకా ఆన్ ది వే ఇంకా 5 minutesలో ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళిన వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఉంది. డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్ళామన్నమాట. చూడండి, మా మమ్మీకి ఏమో హాయ్ చెప్పమని చెప్తుంది హాయ్ అని. ఇప్పుడు మా చెల్లితో మాట్లాడుతుంటే నేను సడన్గా చెప్పగానే హాయ్ అని చెప్పింది. నేను ట్రీట్మెంట్ చేసుకుంటే మా చెల్లి సైలెంట్ వీడియో తీస్తుంది. డాక్టర్ ఏముంచో కూర్చున్న తర్వాత దాన్ని కాసి చూశారు. అది తీస్తుందేమో వీడియోని, అది సైలెంట్గా తీస్తుంది. మరి డాక్టర్ చూసారో లేదో తెలియదు కానీ తీసింది వీడియో అయితే. సో ఫైనలీ అయితే నాకు ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. నేను చూస్తున్నాను కదా ఫుల్ అలాగా ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా మార్నింగే లేచి 5:30కి లేచి రెడీ అయ్యి మా చెల్లి నేను మా ఫ్యామిలీ మొత్తం శివుడి గుడికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడేమో శివుడి గుడికి వెళ్ళి అక్కడ పూజ అయిన వెంటనే అప్పటి నుంచి ఉపవాసం ఉండాలి నేను. మా ఫ్యామిలీ అంతా ఉపవాసం ఉంటున్నారు, వాళ్ళతో పాటు నేను ఉపవాసం ఉంటాను. గుడికి అయితే వచ్చాను. కూర్చొని అంటే పూజ ఫస్ట్ అయిపోయింది, దాని తర్వాత మాదనమాట. పూజ అయితే చేస్తున్నారు, ఆ భక్తులందరూ కూర్చున్నారు. పూజ స్టార్ట్ చేశారు చూడండి. ఇప్పుడు గోపి ఫౌండేషన్ వాళ్ళు అక్కడ పెట్టారు, చూసారు కదా, ఫోటో తీసుకున్నాం అక్కడ. అండ్ ఇంటికైతే వస్తాము, చాలా టైట్గా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు అయితే దేవుడికి అన్నీ తయారు చేస్తారనమాట. బుర్లు గారెలు ఇంకా ప్రసాదం మొత్తం తయారు చేసి మూల పెడతారు. ఇప్పుడైతే వాళ్ళు తయారు చేస్తున్నారు కదా, వాళ్ళకి సహాయం చేస్తాను. అండ్ ప్లీజ్ నన్ను ఇంకా సపోర్ట్ చేయండి గాయస్, ప్లీజ్. ఇక్కడైతే మా మమ్మీ అయితే పిండి పెట్టింది అండ్ ప్రసాదం అయితే తయారు చేస్తుంది, బూర్లు. నేను కూడా మా మమ్మీ సహాయం చేద్దామని నేను చేస్తానంటే చేయమంది మమ్మీ. నేనైతే బూరెలు చుట్టడానికి సహాయం చేశాను. చాలా ఉన్నాయి, అవి కొన్ని నేను చేశాను, కొన్ని మా నాన్నమ్మ చేసింది, నేను కొన్ని చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే బూరెలు అయిపోయి సగం చేశాను చూడండి. ఇంకా లాస్ట్ ఇదే, ఇంకా కొద్దిగా ఉంది పక్కన ఉంది. మా మమ్మీ ఏమో పనిలో ఉంది, ఇంకా అవి కూడా చేసేద్దాంలేండి. ఇంకో చూడండి, ఇవి కూడా చేసేద్దాం. ఇంకా ఇంతే కదా ఉంది, సో ఇదైతే చేసేస్తాను ఇప్పుడు. సో నేను ఒకరిదాన్ని కష్టపడుతున్నానని చెప్పి మా మమ్మీ కూడా వచ్చి చేయడానికి వచ్చింది. ఇంకా మా మమ్మీ వచ్చింది కాబట్టి మొత్తం అన్నీ అయిపోతాయిలేండి. మా మమ్మీ వచ్చింది, ఇంకా అన్నీ అయిపోయి ఇక్కడ చూడండి, ఈ పళ్ళెంలో ఆ పళ్ళెంలో 3 పళ్ళెంలో సర్దేశాము మేము. ఇప్పుడైతే నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను చేతులు. నేను గారెలు చేస్తానే అంటే అసలుకే నాకు వంట రాదు, ట్రై చేద్దామని చేయాలనిపిస్తుందని గారెలు చేస్తాను అంటే ఆగు, ఇది 2 అయిపోయి చేద్దు కానీ అన్నది. మా నాన్నమ్మనైతే హాయ్ అని చెప్పమంటే హాయ్ అని చెప్తుంది. ఇంకా నేను గారెలు వండుతాను అంటే వండలేదు. 2 చేసాను, బాగానే వచ్చింది. లాస్ట్లో ఒకటేమో బూరెలా వచ్చింది, చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 గారెలు బాగానే వేసాను ఫస్ట్. ఇది లాస్ట్లో వేసినప్పుడు భయం వేసి బాండల్లో వేస్తాను అనమాట. మా మమ్మీ ఏమో స్టవ్ దూరంగా ఉంచి ఫోను అంటే నూనె కదా దూరంగా ఉంచి అన్నది. ఇంకా దూరంగా ఉంచి వీడియో మొత్తం తీశాను. మా మమ్మీ మా నాన్నమ్మ ఇద్దరు చేస్తున్నారు అక్కడ. నేను అలా నించొని వీడియో తీస్తూ అలా చూస్తున్నాను, ఎలా వేస్తున్నారో అలాని. ఇంకా అయితే ఇప్పుడు బూరెలు చేస్తున్నారు. నేను కూడా బూరెలు చేస్తానంటే వద్దమ్మా, గారెలు చాలా బాగా చేసావు కదా, బూరెలు వద్దమ్మా అని చెప్పి మా నాన్నమ్మ అయితే బూరెలు చేస్తుంది. ఇంకా నేను అలా చూస్తూ ఉన్నాను అంతే. ఇప్పుడైతే బూరెలు ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉన్నాయి.
ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. స్నానం చేసి బయటకు వచ్చేస్తే వేషాలు వచ్చారనమాట. మొత్తం చాలా బాగా చేశారు. సో చూసారు కదా, ఈవినింగ్ అయితే అలా జరిగింది. ఇంకా స్నానం చేసి పూజకి అయితే రెడీ అయిపోయాం. మమ్మీ అయితే పూజకి అన్నీ సిద్ధం చేసింది. బూరెలు, గారెలు, స్వీట్స్ అన్నీ మూలన పెట్టేసి, ఇంకా శివుడికి పార్వతికి ఏమేమి పెట్టాలో, ఇంకా విఘ్నేశ్వరివి అన్నీ పెట్టి, ఇంకా పైన దీపం పెట్టి టాకుల దగ్గర దీపం పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత హారతి ఏమో నేను కళ్ళకి అద్దుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళాను. కొబ్బరికాయ కొట్టి దాంట్లో అయితే నీళ్ళు వచ్చింది. శుభ్రంగా కొబ్బరికాయ కొట్టేసి గ్లాస్లోకి అయితే కొబ్బరి నీళ్ళు తీసి దేవుడికి అయితే పెట్టేశాను. దేవుడికి పెట్టేసి ఇంకా మొత్తం మా దేవుని చూడండి ఎంత బాగుందో. దీపాలు పడితే ఇంకా దేవుని మొత్తం కలకలాడిపోద్ది. ఇంకా శుభ్రంగా నాకైతే బాగా నచ్చింది. ఈసారి మా మమ్మీ నేను ఇద్దరం కలిసి చేసాను శివరాత్రి. ఎవ్రీసారి మా డాడీ మా మమ్మీ చేస్తారు. ఇంకా ఫస్ట్ టైం నేనైతే మొత్తం అంతా హెల్ప్ చేశాను మమ్మీకి. అండ్ మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. మాకైతే తరతరాలు వస్తున్న ఆచారం ఏంటంటే అక్కడ తులసి మొక్క ఉంటుంది మా ఇంటి దగ్గర. అక్కడైతే పూజ చేసాము. అయిన తర్వాత ఇప్పుడైతే పరసకి వెళ్ళిపోతున్నాం. దాని బ్లాగ్ గురించి అది చేసుకుంటే నా బ్లాగ్ గురించి నేను చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడైతే పరసకి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అనేది ఫుల్ డీటెయిల్గా నేను మొత్తం అంతా చూపిస్తా చూడండి. మా చెల్లికి మధ్యన బాగా కామెడీ ఎక్కువైపోతుంది. తనేమో పానీపూరి తింటానని చెప్పి వచ్చాము. పానీపూరి తినేసిన తర్వాత ఇంకా మొత్తం పరస అంటే గాజులు అన్నీ అమ్ముతారు. ఇంకా మేము చూసినవన్నీ ఆడని అసలు మొత్తం అన్నీ కొన్నాము. చాలా మటుకు కొన్నాము గాజులని. ఇంకా మా కాలేజ్ వాళ్ళకి ఏం కావాలి ఇలాంటివి బ్రాస్లెట్ అలాంటివి కొనుక్కున్నాము. మార్నింగ్ చూపించాం కదా శివుడి బొమ్మ పెట్టారని, అదే ఇది. మార్నింగే తీసుకున్నాం ఫోటో. ఇప్పుడైతే చాలా రష్గా ఉంది చూడండి ఎంత రష్ ఉందో. సో మొత్తం అక్కడ డీజే సాంగ్స్ అన్నీ పెట్టారు. ముందుసారి అయితే యాంకర్ జబర్దస్త్లో ఉన్న వాళ్ళు వచ్చారు, కానీ సాంగ్స్ ఏమో అంతగా పెట్టలేదు. సో చూసారు కదా గాయస్, అక్కడైతే సంగీత్ అయ్యింది. ఇంకా పులివేషాలు కూడా డబ్బులు అవన్నీ అయ్యాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి కోలాటం కూడా చేశారు. అమ్మవారి దగ్గర చాలా రష్గా ఉంది గుడిలోని. ఇంకా వెళ్ళలేదు, గుడికి వెళ్దాం అనుకుని వెళ్ళలేదు. ఇక్కడ పులివేషాలు అవి ఉన్నాయని చెప్పి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. అసలుకే నాకు చాలా భయం అంటే, అందుకే నేను వెళ్ళిపోతుంటుంటే మా చెల్లి వీడియో కూడా తీసింది. ఇంకా మొత్తం చూడండి ఎంత బాగా చేశారు సెట్టింగ్స్ మొత్తం. మా చెల్లి అయితే కొనుక్కుంది. అలా కొట్టుకెళ్ళి స్ప్రైట్ బాటిల్ తీసుకొని దానికి ఒక మ్యాంగో జ్యూస్ చించేందు కొత్తగా వచ్చింది తీసుకున్నాం. అండ్ పడుకోవాలి ఇప్పుడు. గుడ్ నైట్ గాయస్. మార్నింగ్ అయితే అయ్యింది. ఇప్పుడైతే బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మా డాడీ ఏమో ఫోన్ తీసుకెళ్ళొద్దు అని అన్నాడు. ఎందుకంటే అక్కడ మనం నలుగురం స్నానం చేస్తాము, ఫోన్ పట్టుకోవడం కూడా అవ్వదు, అవైలబుల్గా ఉండదు, స్నానం చేసి వచ్చాక అప్పుడు చేద్దాం అన్నారు.
సో బీచ్కి వెళ్ళి అయితే వస్తాము. సముద్ర స్నానం చేసేసరికి జుట్టు మొత్తం మెట్టుగా ఉంది. ఫుల్ ఒక 2 షాంపూలు ఆడితే కానీ ఆ మెట్టు అంతా వదలదు. చెవులోకి ముక్కులోకి అన్నిటిలోకి వెళ్ళింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎంత ఎంజాయ్ చేసామంటే వీడియో తీసిన బాగుండు అనుకున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ కూడా చేసి ఇంకా అలా కూర్చుంటే మా మమ్మీ ఏమో సామాన్లు తెమ్మంది. షాప్కి వెళ్ళి సామాన్లు తేవడానికి అయితే వెళ్ళాను. అయితే మమ్మీ కూడా వచ్చింది తోడు. దాంతోపాటు నాకు ఏదో కావాలి అని చెప్తే మ్యాంగో మా చెల్లి మొన్న తీసుకుంది కదా, అదే వెళ్ళి నేను తీసుకున్నాను. మా మమ్మీ కూడా ఇంకోటి తీసుకుని చూడండి, అదేమో మిక్సర్ జ్యూస్ అంట. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను, మమ్మీ అయితే మిక్సర్ జ్యూస్ ఫ్లేవర్ తీసుకుంది. ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి మధ్యాహ్నం వెళ్ళిపోద్ది. ఎందుకంటే దానికి ఇంకో 10th వస్తుంది. ఇప్పుడు తనకి సిలబస్ అనేది స్టార్ట్ చేస్తున్నారంట 9th. ఇంకా 9th ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయంట. సో చదువుకోవాలి కాబట్టి అది వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు హాలిడే అడిగితే సిలబస్ ఏమైనా మిస్ అయిపోద్దేమో అని చెప్పి ఇంకా వెళ్ళిపోమని చెప్పాము. అది వెళ్ళిపోయింది. ఇంకా మాయ మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళిపోయారు దాన్ని. ఇంకా మా చెల్లి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇప్పుడు లంచ్ చేసి పడుకోవాలి. అండ్ ఇది ఈ శివరాత్రి వ్లాగ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.